హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాది నిన్న బయోమెట్రిక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇవాళ వీసా ఇంటర్వ్యూ జరిగింది. వీసా ఇంటర్వ్యూకి నేను నా ఫ్రెండ్ సాయి వెళ్ళాము. ఆ, నా వీసా ఇంటర్వ్యూ అనేది హైదరాబాద్లో జరిగింది. బయోమెట్రిక్ కూడా హైదరాబాద్లోనే ఫ్రెండ్స్. బయోమెట్రిక్ అయితే చాలా ఈజీ, లైక్ మెట్రో స్టేషన్లోనే ఉంటుంది బయోమెట్రిక్ సెంటర్ కూడా. సెకండ్ ఫ్లోర్లో మెట్రో స్టేషన్, ఫస్ట్ ఫ్లోర్లో బయోమెట్రిక్ పాయింట్. సో ఎవరు లొకేషన్ అనేది కన్ఫ్యూజన్ అవ్వవసరం లేదు. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర దిగేస్తే కిందకి ఎక్స్కలేటర్లో వెళ్ళిపోతే మీకు బయోమెట్రిక్ పాయింట్ ఉంటుంది. సో ఈజీగా కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీసా ఇంటర్వ్యూ రోజు ఏం జరిగిందో చెప్తాను. లైక్ ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ వీసా ఇంటర్వ్యూ రోజు. లైక్ నా ఫ్రెండ్ నా కోసం పాపం బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు. గొడుగు కూడా సరిగ్గా వర్క్ చేయకపోవడం కాదు ఫ్రెండ్స్, మాకు ఓపెన్ చేయటం రాలేదు గొడుగు. వాడు పాపం తడుస్తూ ఉన్నాడు సాయి. నేను లోపలికి వచ్చేసాను, వీసా ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాను. నేను నాదే ఫస్ట్ స్లాట్ అనుకున్నాను, కానీ నాకంటే ముందర 2 స్లాట్లు ఉన్నాయి, 3 స్లాట్స్ ఉన్నాయని నాకు తెలీదు. నేను వెళ్ళిపోయి లైన్లో నుంచుంటే ఆమె సెక్యూరిటీ వాళ్ళు నీకంటే ముందర 3 స్లాట్లు ఉన్నాయి, వెయిట్ చేయని చెప్పి అన్నారు. పాపం సాయి గొడుగు అడ్జస్ట్ చేసి అట్లా నేను వీసా ఇంటర్వ్యూ లోపలికి వెళ్ళేదాకా హెల్ప్ చేశాడు. సో వన్స్ వీసా ఇంటర్వ్యూ లోపలికి వెళ్ళిపోయాను. నా టర్న్ దగ్గరకు వస్తుంది. నా ముందల వాళ్ళవి రిజెక్ట్ అయినాయి ఫ్రెండ్స్. ముగ్గురున్నారు, ముగ్గురివి రిజెక్ట్ అయినాయి. నేను ఇంకా ఆ టైంలో పక్క లైన్లోకి మారదామని ట్రై చేశాను. నేను నా వెనకాల ఒక అమ్మాయి ఉంది, మేము ఇద్దరం మారదాం అనుకున్నాము. బట్ అక్కడ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మేము మారుతుంటే చూసేసి మమ్మల్ని మారనివ్వలేదు. సో మేము అక్కడే ఆ లైన్లోనే నుంచున్నాము. సో నేను ఓకే, నా టర్న్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వెళ్ళి గుడ్ మార్నింగ్ ఆఫీసర్ అని చెప్పాను. ఆఫీసర్ కూడా గుడ్ మార్నింగ్ అన్నారు. కెన్ యూ పాస్ యువర్ I-20 అండ్ వీసా అన్నారు ఫ్రెండ్స్. నేను I-20 వీసా ఇచ్చేసాను. తర్వాత లైక్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ అన్నారు. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాను. వేర్ యూ గ్రాడ్యుయేటెడ్ అని అడిగారు. చెన్నై వెల్టెక్ యూనివర్సిటీ అని చెప్పాను ఫ్రెండ్స్. ఓకే అన్నారు. వేర్ యూ ఆర్ గోయింగ్, విచ్ కాలేజ్ అని అడిగారు. చెప్పాను యూనివర్సిటీ నేమ్ చెప్పాను ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత లైక్ హూ ఈజ్ యువర్ స్పాన్సర్ అని అడిగారు. నేను మా ఫాదర్ స్పాన్సర్ అని చెప్పాను. మా ఫాదర్ బిజినెస్ చేస్తారు, నేను ఎడ్యుకేషన్ లోన్ కూడా తీసుకున్నాను SBI బ్యాంక్లో అని చెప్పాను ఫ్రెండ్స్. ఓకే అన్నారు. విచ్ కోర్స్ అని చెప్పి అడిగారు ఫ్రెండ్స్. వాట్ ఈజ్ యువర్ మేజర్ అని అడిగారు. కంప్యూటర్ సైన్స్ అని చెప్పాను ఫ్రెండ్స్. వై ఆర్ యూ చేంజింగ్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ టు కంప్యూటర్ సైన్స్ అన్నారు. జనరల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. వాట్ యు ఎయిట్ ఇన్ ద మార్నింగ్ అని అడిగారు ఫ్రెండ్స్. జస్ట్ నేను సాయి టిఫిన్ ఇంకా చేయలా. వీసా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత టిఫిన్కి వెళ్దాం అనుకున్నాము. సో కానీ నేను ఇడ్లీ తిన్నానని అయితే చెప్పాను. ఓకే. ఇంకా హూ కేమ్ అలాంగ్ విత్ యూ అని అడిగారు. మై సెల్ఫ్ అండ్ మై ఫ్రెండ్ అని చెప్పాను. ఓకే గుడ్ అన్నారు. అండ్ ఐఎమ్ అప్రూవింగ్ యువర్ వీసా అన్నారు. థంబ్ పెట్టించుకున్నారు ఫ్రెండ్స్. లెఫ్ట్ రైట్ థంబ్ అక్కడ వేయించుకున్నారు. ఓకే, ఇంక యువర్ వీసా గోట్ అప్రూవ్డ్, యూ కెన్ కలెక్ట్ యువర్ వీసా అని చెప్పన్నారు. అమ్మయ్య అనుకుని బయటకు వచ్చాను. మా సాయి వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాడికి చెప్పాను, చాలా హ్యాపీగా అనిపించింది నాకు సాయికి. వెంటనే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాము. సో అట్లా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీసా అనేది. ఓకే, మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. లైక్ అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ నేను ఒక 2 టిప్స్ ఇస్తాను ఫ్రెండ్స్. మనము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్న బేసిక్స్ క్వశ్చన్సేగా అని అనుకున్నా, బట్ అక్కడికి వెళ్ళేపాటికి మనకి ప్యానిక్నెస్ అనేది వస్తుంది. ప్యానిక్గా ఉంటాము, భయం వేస్తుంది, ఎట్లా చెప్తామా ఏంటి అనేది. ఆ టెన్షన్లో కూడా మర్చిపోతాము. సో మేక్ యువర్ సెల్ఫ్ ఫ్రీ, మేక్ కాన్ఫిడెంట్. ఎక్కువ టైమ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓవరాల్గా ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్. డోంట్ బై హార్ట్. జనరల్గా వాట్ యూ ఫీల్ నువ్వు జనరల్గా ఓన్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రూ ఫ్రెండ్స్. మ్యానిపులేట్ చేసి అబద్ధాలు మాత్రం చెప్పకూడదు. Okay, this is my small suggestions. If you like my video, please watch, subscribe, share. Thank you very much friends. Thank you. Bye.